ఉందిరా నువ్వు పాట ఆపు. నాయర్ అమ్ముకుటి ఎందా చీమకుట్టి పండుకుంది వచ్చిన పని చూడు ఏం కావాలా నీ క్యాష్ పెట్టి కావాలి తర్వాత షాకోదు గానీ ముందు టీ ఇవ్వు లైట్ స్ట్రాంగ్ ఏదైనా పర్వాలేదు అప్పే కదా నాకు ముంతాజ్ టీ కావాలి. అదేందా ముంతాజ్ టీ నోరు కాలాలా సొల్లు కారాలా సూపర్ హీట్ టీ అన్నమాట. నాకు సకీల టీ కావాలి. చకీలా టీ అంటే పాలే కలప నల్ల నిగనగలాడే టీ, దట్ ఈస్ నేకెడ్ టీ. గురువాయూరప్ప దీనికే దేవుని తెలుసుకుంటే ఎలా? కొత్తగా పాంచాలి టీ అని ఒకటి వచ్చింది తెలుసా? పాంచాలి టీదా? యా, ఒక టీని 5గురు కలిసి కొట్టడం. కృష్ణ కృష్ణ ఆయన టీ తాగడు, ఏ దగ్గర వెన్న ముద్దలు తింటూ ఉంటాడు. పడకరా ఉన్నమాట అంటే వాడికి ఎందుకు అంత టెన్షన్? 2 లీటర్స్ అన్ని టికెట్ బిల్ ఎక్కడ తీసుకోండి. చూస్తుంది సరే. సూపర్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మీది సూపర్. మీ బ్యాగ్ అదే మీ బ్యాగ్ సూపర్ గా ఉందండి. నన్ను ఓ థాంక్స్. నో మెన్షన్. వస్తా. ఎవరే అతను? నాకు తెలీదు. ఎవరో పెద్ద క్రాక్ లా ఉన్నాడు. ఈ బ్యాగ్ మీద ఉన్న హవీజ్ చూసి నీ బ్యాగ్ సూపర్ గా ఉంది అని చెప్పడానికి వచ్చాడు. ఏయ్, అతను చెప్పింది బ్యాగ్ అయి ఉండదే. మరి నీ బ్యాగ్ అయి ఉంటుంది. ఏయ్, ఎక్కడ రాస్కెల్? ఒరేయ్, వెళ్ళిపోయాడుగా, వదిలేయ్. ఇలాంటి పోకిరి వాళ్ళతో గొడవ పడితే ఫ్రెండ్ గురించి కూడా మాట్లాడతారు. ముందు బ్యాగ్ కవర్ చేసుకుంటా, వెళ్దాం. అబ్బా పదవే. నాయర్ నాయర్, మా గ్యాంగ్ ఎక్కడా? నువ్వు మెట్ట మధ్యాహ్నం అయింది కనిపించట్లే. కొంబొమ్మ ఎక్కడానికి వెళ్ళకపోయి ఉంటారు. అప్పుడే లంచ్ టైం అయిందా? అయ్యో, నానింటికి వచ్చేసి ఉంటాడే. కర్మరా. అమ్ముకుటి వస్తానే, బాయ్. వస్తానని నా పెళ్ళంతా చెప్తున్నట్టేటే. ఈ కుట్టిని ఇంట్లో కట్టేయాలి. రెడీయా? థ్యాంక్ యూ బాయ్. నాన్నగారి మెడిసిన్స్ రెడీయా? అన్నీ రెడీగా ఉన్నాయి. న్యూరోబిన్ మాత్రం సాయంత్రం వచ్చి తీసుకో. చెప్పులు థ్యాంక్ గాడ్. నానింకా రాలా. బాబా, ఆఖరి కొడుగ్గా మాత్రం పుట్టకూడదురా దేవుడా. పాలకి నేనే వెళ్ళాలి, కూరగాయలు నేనే వెళ్ళాలి, ఆఖరికి ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా నేనే వెళ్ళాలి. ఏరా పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం? నాన్నగారు వచ్చి నన్ను ఊరికే చాడీలు చెప్పకమా నా మీద. ఇదిగో నాన్నగారు మందులు, నువ్వు అడిగిన పేపరు, సరుకులు. పొద్దున పేపర్ ఇప్పుడు తెచ్చావు. పొట్లాలు కట్టుకోవడానికే తప్ప ఎందుకు పనికిరాదు. అయితే వెళ్ళి పొట్లాలు కట్టుకుంటూ కూర్చో. ఇదిగో నేను వస్తా. వాసు, పైన అన్నయ్య చదువుకుంటున్నాడు, వాడికి ఇవ్వు. సరే. అలాగే మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళరా. సరే. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. ఏంట్రా? మరీ ఇలా పడి చదవడం ముఖ్యం కాదు బ్రదర్. నాలాగా 10-15 ఏరియాస్తో నాన్నగారు పరుగు తీయకుండా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. ఎందుకు రాలి ఊరి నుంచి చూస్తావు? ఎప్పుడు చూసినా నీ చేతిలో నా పుస్తకంతో నువ్వు ఇచ్చే ఏదో బిల్డప్కి నువ్వు ఎంతో ఉద్ధరిస్తావు అనుకుంటున్నారు నాన్న. వెళ్తానులే, నాన్న బీపీ పేషెంట్, అది గుర్తుంచుకో. ఏంట్రా ఇది? మంచినీళ్ళు. అది మాకు తెలుసు. ఏంటి మరి గుక్కడే ఉన్నాయి? నువ్వు నిజంగానే చదివేసి బై మిస్టేక్ గొప్పవాడు అయిపోయావు అనుకో, అప్పుడు నన్ను చూసి ఒరే వాసుగా నేను చదువుకునే రోజుల్లో గుక్కడు మంచినీళ్ళైనా ఇచ్చావురా అని నన్ను సావగొట్టకూడదు కదా, అందుకే. నీకు బాగా బలిసిందిరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.